హలో ఫ్రెండ్స్, ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఆల్రెడీ మీకు తెలిసిందే, మొన్న రీసెంట్గా నథింగ్ ఫోన్ 1 మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి టియర్ డౌన్ అయితే మనం చేసాం. అండ్ ఈ క్రమంలో బ్యాక్ సైడ్ ఉండేటువంటి గ్లాస్ అలాగే కింద ఛార్జింగ్ గ్లిఫ్ లైట్ కూడా మనకి డ్యామేజ్ అవడం అయితే జరిగింది. సో నేను అప్పుడే అనుకున్నాను ఈ వీడియోని మీ ముందు తీసుకొద్దామని. అసలు దీన్ని ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్స్లో అంటే థర్డ్ పార్టీ గ్లాసెస్ ఇవన్నీ మనకు దొరకడానికి, అంటే బయట నార్మల్ జనరల్ మార్కెట్లో ఇవన్నీ దొరకడానికి మరికొంత టైం అయితే పట్టేటువంటి అవకాశం ఉంది. అసలు సర్వీస్ సెంటర్ లో ఈ గ్లాస్ అవైలబుల్ ఉందా, ఉంటే దీని ప్రైస్ ఎంత, ఎన్ని రోజులు పడుతుంది, అసలు సర్వీస్ సెంటర్ అంబియన్స్ అలాగే ఇవి డెడికేటెడ్ సర్వీస్ సెంటర్ లేదు అన్నట్లయితే వేరే ఏదైనా థర్డ్ పార్టీ ఏజెన్సీకి వీళ్ళు ప్రొవైడ్ చేశారా ఏంటి అనేది కూడా మనం ఒకసారి అయితే ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వీడియోని చూడబోయే ముందర వీడియోని అయితే లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసుకోండి. ఇలాంటి అమేజింగ్ టెక్ కంటెంట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అంతా కూడా మీకు ఒక వ్లాగ్ కైండ్ ఆఫ్ థింగ్ లాగా రావడం జరుగుతుంది. ఐ థింక్ మీరు ఎక్కడ బోర్ కొట్టకుండా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. సో ఆలస్యం చేయకుండా ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్ కి అయితే వెళ్దాం పదండి. సో ఫ్రెండ్స్, ఒకసారి నథింగ్ సర్వీస్ సెంటర్స్ హైదరాబాద్ లో ఎక్కడున్నాయి ఏంటనే చూద్దాం. స్క్రీన్ లోకి అయితే రండి. ఇక్కడ నేను నథింగ్ అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్తున్నాను. సో ఇందులో సర్వీస్ సెంటర్ అనేది నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ సర్వీస్ సెంటర్ లోకి వెళ్ళి ఇక్కడ ఫస్ట్ ఇనిషియల్ గా స్టేట్ ఐఎమ్ ఫ్రమ్ తెలంగాణ. సో తెలంగాణలో అండ్ సిటీ ఏంటి అని అడుగుతుంది. హైదరాబాద్ లో ప్రస్తుతం మనకి రెండు సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేటప్పటికి మనకి బేగంపేట్, మరొకటి వచ్చేటప్పటికి ఆబిడ్స్ లో ఉంది. సో నాకు ఆబిడ్స్ దగ్గర అవుతుంది. ఇది వచ్చేటప్పటికి లోటస్ టెక్నాలజీ అండ్ ఇక్కడ మనకి F1 హైదరాబాద్ అని చెప్పుంది. సో ఫస్ట్ దీనికి సంబంధించినటువంటి వర్కింగ్ అవర్స్ కూడా 10 to 6 AM. అండ్ సో ఇక్కడ మీరు టైం చూడొచ్చు. టైం వచ్చేటప్పటికి 11:20 అవుతుంది. సో ఇక్కడ నుంచి మనం అక్కడికి వెళ్ళేటప్పటికి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. నో ప్రాబ్లం, ఈవినింగ్ 6 దాకా ఉంటుంది కాబట్టి ఇష్యూ అయితే ఏం లేదు. అండ్ దీనికి సంబంధించినటువంటి కాంటాక్ట్ నెంబర్ వీళ్ళైతే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం. ఒకసారి మీరు ట్రావెల్ చేయాలనుకుంటున్నారంటే ఫోన్ చేసి అయితే వెళ్ళండి. సో నేనైతే డైరెక్ట్ గా వెళ్ళిపోతున్నాను. సండేస్ అండ్ నేషనల్ హాలిడేస్ ఏవైతే ఉన్నాయో హాలిడేస్ ఉన్నాయంట. సో టైమింగ్ చూసారు కదా, ఆలస్యం చేయకుండా బయలుదేరదాం. Please tell me that I can't, that I won't, that I fail, that I'll never make it out, yeah. Please tell me all the bad, never good, fill my head full of every single doubt, yeah. Please say any negative thoughts, I pop off when I hear people say I cannot. I get off to the thought of proving everyone wrong, I won't stop to the top, so you better back off and get lost. I'ma stay loud, stay proud, never running out, never heading south. I'll be spreading out, call it word of mouth, can't put me down, I'll be getting loud. So friends, finally one nothing phone కి సంబంధించినటువంటి సర్వీస్ సెంటర్ లోటస్ టెక్నాలజీస్కి అయితే వచ్చేసాను. అక్కడ చూడండి ఒకసారి. సో అక్కడ ఫస్ట్ ఫ్లోర్లో OnePlus అండ్ రియల్మీ కనిపిస్తుంది కదా మీకు. సో అక్కడ మనకి ఆథరైజ్ సర్వీస్ సెంటర్ అయితే ఉండడం జరిగింది. కింద బోర్డు కూడా ఉంది. సో ఫస్ట్ ఒకసారి సర్వీస్ సెంటర్కి వెళ్ళి దీని ఛార్జెస్ ఎంత అవుతుంది ఏంటి అసలు వీళ్ళ రిపోర్ట్ అంతా కూడా మనం ఒకసారి అయితే చూద్దాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు, నాట్ ఓన్లీ వీళ్ళు రియల్మీ, బోట్, నథింగ్, JBL, డెల్ ఇవన్నీ కూడా. సో ఫస్ట్ ఫ్లోర్ అంట లోటస్ టెక్నాలజీస్. ఒకసారి చూద్దాం. You can have it douse, not what I'm about. Have your fucking cloud, it be raining now. I keep making sound, go another round. Bitch, I'm legend bound, can't stop me now. మనందరం కూడా రెగ్యులర్గా షాపింగ్ చేస్తూనే ఉంటాం. 4,000 రూపాయలు వస్తుంది, 4,000కే కొంటాం. లేదా కంపేర్ చేస్తే మహా అయితే ఒక 100-200 రూపాయలు తక్కువకు మనం పర్చేజ్ చేస్తుంటాం. కానీ 1% ఆఫ్ MRPకి మనం ఎప్పుడన్నా ప్రోడక్ట్ని పర్చేజ్ చేసామా? చేయలేదు కదా. సో ఈ కంపెనీ మనకి కేవలం 1% ఆఫ్ MRPకే మనకి వీళ్ళ ప్రొడక్ట్స్ని తీసుకొని రావడం అయితే జరుగుతుంది. అఫ్ కోర్స్ ఈ వీడియోని మీకు స్పాన్సర్ చేస్తుంది కూడా ఈ కంపెనీ. దిస్ ఇస్ నథింగ్ బట్ డ్రీమ్ పాడ్ అనేటువంటి కంపెనీ. ఇది ఒక ఈ-కామర్స్ యాప్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు షాపింగ్ చేయబోయే ముందల ఈ వెబ్సైట్లోకి వెళ్ళండి. ఒకవేళ మీకు నచ్చిన ప్రోడక్ట్ కనుక ఇందులో లిస్ట్ అయి ఉంటే అందులో మీకు పార్టిసిపేట్ చేసి దాన్ని విన్ అయ్యేటువంటి అవకాశం, అది కూడా 1% ఆఫ్ MRPకి విన్ అయ్యేటువంటి అవకాశం అయితే మీకు దొరకడం జరుగుతుంది. అండ్ ఈ యాప్ ని మీ ముందు తీసుకొని రాబోయే ముందు నేనైతే డీటెయిల్ గా చెక్ చేశాను. రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి. ఫస్ట్ మీరు చేయాల్సినటువంటి పని ఏంటి అంటే ఈ యాప్ లో మీరు రిజిస్టర్ చేసుకోవాలి. అఫ్ కోర్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. సో నా రిఫరల్ కోడ్ లేదన్నట్లయితే కూపన్ కోడ్ ని యూస్ చేశారంటే మీకు వాలెట్ లో 50 రూపీస్ రావడం జరుగుతుంది. అండ్ మీరు మీ ఫ్రెండ్స్ కి షేర్ చేశారు అన్నట్లయితే అప్రాక్సిమేట్లీ 2,500 రూపీస్ దాకా మీరు గెలుచుకునేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక్కడ మీరు చూసారంటే బోట్ రాకర్స్ 588 అని ఉంది. యాక్చువల్గా దీని ప్రైస్ వచ్చేటప్పటికి మనకి అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, వీటిల్లో 1600-1700 రూపాయల దాకా మనకి రావడం జరుగుతుంది. వేరే ఇక్కడ మీకు ఒక 100 రూపాయలు తక్కువకు దొరకడంతో పాటు మీరు దీన్ని కేవలం 59 రూపాయలకే బిడ్ అయితే చేయొచ్చు. ఈ బిడ్డింగ్ లో టోటల్లీ 100 మెంబర్స్ ఉంటారు. 100 మెంబర్లో కేవలం ఒక్కళ్ళు మాత్రమే దీన్ని అయితే గెలుచుకోవచ్చు. అంటే వాళ్ళు కేవలం 59 రూపాయలు కడితే సరిపోతుంది. అండ్ రెస్ట్ ఆఫ్ ద మిగతా 99 మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు నిజంగానే ఆ ప్రోడక్ట్ పర్చేజ్ చేయాలనుకుంటున్నారు
అనుకుంటున్నారు అన్నట్లయితే రెస్ట్ ఆఫ్ ద అమౌంట్ అంటే ఇక్కడ మీరు చూసారంటే ₹1599 ఆల్రెడీ మీరు ₹69 పే చేశారు కదా, జస్ట్ ₹1530 పే చేస్తే సరిపోతుంది. ప్రోడక్ట్ మీ ఇంటికి డెలివర్ అవడం జరుగుతుంది. అంటే కొనబోయే ముందులా జస్ట్ మన లక్ ని టెస్ట్ చేసుకోవటం అంతే. ఈవెన్ తర్వాత మీరు పర్చేస్ చేయాలన్నా కానీ ఫ్లిప్కార్ట్, అమెజాన్ కన్నా కానీ ఇక్కడ ప్రైస్ కూడా మనకి తక్కువగానే రావడం జరుగుతుంది. ఇవే కాదు, దీంట్లో వీక్లీ మనకి క్విజ్ కూడా తీసుకొస్తుంటారు. దాంట్లో మనం కరెక్ట్ ఆన్సర్స్ చెప్పి మనం విన్నామంటే ₹50 మనకి వ్యాలెట్ లోకి వెళ్ళడం జరుగుతుంది. సో ఆ అమౌంట్ ని యూజ్ చేస్తూ కూడా మీరు ఈ ప్రొడక్ట్స్ ని బిడ్ చేసి గెలుచుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ట్రై చేయండి. మీ సార్ ఉన్నారా? సరే. ఫ్రెండ్స్, సర్వీస్ సెంటర్లో అయితే ఇచ్చాను. ఏం జరిగింది ఏంటి అనేది మనం ఇక్కడ డిస్టర్బెన్స్ ఉంటుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత కూల్గా మాట్లాడతాను. సో ఎనీవే ఇంటి దగ్గర కూడా వచ్చేయండి. ఇంటికి వచ్చిన తర్వాత మనం మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ సర్వీస్ సెంటర్లో డివైస్ని అయితే నేను హ్యాండ్ ఓవర్ చేశాను. యాక్చువల్గా నిన్నే చేయాలి ఈ వీడియో, బట్ వచ్చేటప్పటికి టెక్ న్యూస్ టైం అయిపోయింది. సో టెక్ న్యూస్ పబ్లిష్ చేద్దాం అన్న హడావుల్లో మళ్ళీ టెక్ న్యూస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు కదా అని చెప్పి టెక్ న్యూస్ పబ్లిష్ చేసేటప్పటికి ఇంకా ఓపిక అయిపోయింది. సో నెక్స్ట్ డే ఈ వీడియోని అయితే రికార్డ్ చేస్తున్నాను. సో నాకు మరి వీళ్ళు ఎంత ఛార్జ్ చేస్తారు ఏంటి అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఏమీ కూడా చెప్పలేదు. సో ఏదైనా కానీ మేము కనుక్కొని మేమే మీకు కాల్ బ్యాక్ చేస్తాం సార్ అని చెప్పని అన్నారు. నాకైతే ఫస్ట్ ఇనిషియల్ ఇంప్రెషన్లో ఇది మల్టీ బ్రాండ్ సర్వీస్ సెంటర్, డెడికేటెడ్ సర్వీస్ సెంటర్ అయితే కాదు, మల్టీ బ్రాండ్ తెచ్చుంటే బాగుండేది అనిపించింది. అండ్ నథింగ్ కోసం సపరేట్గా వీళ్ళు ఒక క్యూబ్ని కూడా మనకు ప్రొవైడ్ చేయలేదు. సో డైరెక్ట్గా అన్నీ అందులోనే ఉన్నాయి. అండ్ నేను వెళ్ళి చెప్పిన తర్వాత కూడా చాలా టైం అయితే తీసుకున్నారు. ఆ నథింగ్ ఫోన్ సర్వీస్ యాక్సెప్ట్ చేయాలా వద్దా. ఇంకా చెప్పాలంటే ఫస్ట్ ఇనిషియల్గా వెళ్ళంగానే నథింగ్ ఫోన్ అదేంటి అని చెప్పి అడిగారు. అంటే అక్కడ ఉండేటువంటి టెక్నీషియన్స్, బట్ లోపల ఉండేటువంటి మేనేజర్స్ వీళ్ళకైతే తెలుసు. అండ్ ఓవరాల్గా నాకు దగ్గర 2 hours టైం అయితే పట్టింది ఆ సర్వీస్ సెంటర్లో వాళ్ళు సర్వీస్ యాక్సెప్ట్ చేయడానికి. ఎందుకంటే వాళ్ళ హైర్ అథారిటీస్కి కాల్ చేసి దీని స్పేర్ పార్ట్స్ అవైలబుల్ ఉంటుంది, దీన్ని తీసుకోవచ్చా తీసుకోకూడదా, ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడానికి. ఎనీవే ఫైనల్లీ తీసుకున్నారు. మరి ఎంత టైంకి మళ్ళీ వీళ్ళు సర్వీస్ చేసి మనకు ప్రొవైడ్ చేస్తారనేది మాత్రం ఫింగర్స్ క్రాస్డ్. చూడటం తప్ప మనం చేయగలిగింది ఏం లేదు. 3 weeks later. ఆల్మోస్ట్ నేను నథింగ్ సర్వీస్ సెంటర్కి ఫోన్ ప్రొవైడ్ చేసి అంటే ఈ మంత్ 5th నేను ప్రొవైడ్ చేశాను. నిన్న నాకు రీప్లేస్మెంట్ అయితే దొరికింది. సో మళ్ళీ తిరిగి వీళ్ళు ఒక కొత్త బ్రాండ్ న్యూ అంటే అన్బాక్స్డ్ నథింగ్ ఫోన్ 1 అయితే నాకు ప్రొవైడ్ చేయడం జరిగింది. వైట్ కలరే బాక్స్ చూస్తున్నారు కదా. అండ్ 8GB 256GB ఏదైతే నేను పర్చేజ్ చేశానో అదే నాకు ప్రొవైడ్ చేయడం జరిగింది. దీనికి ఎక్సెస్ అమౌంట్ని ఛార్జ్ చేశారా అని అంటే దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొకసారి అన్బాక్సింగ్ అయితే చూసేయండి. యాక్చువల్గా ఈ టియర్ చేసేటువంటి ఈ సిస్టమ్ ఏదైతే ఉందో నాకైతే చాలా బాగా నచ్చింది ఇట్లా. సో ఇంకొకసారి అన్బాక్సింగ్ అయితే చేద్దాం. ఈ ఫీల్, ఈ మజాని కూడా తీసుకుందాం. అఫ్ కోర్స్ దీనికి కొంత ఖర్చు అయింది అండ్ చాలా రోజులే నిరీక్షణ కూడా చేశాను. నిన్నే అక్కడ టెస్ట్ చేయమన్నారు. నేనైతే సరే ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకసారి చూసుకుందాం కదా అన్న ఉద్దేశంతో వెయిట్ చేశాను. బ్రాండ్ న్యూ ఫోన్. సో పాత మొబైల్ ఫోన్ ఏదైతే నేను ఆల్రెడీ పర్చేస్ చేశానో ఆ పర్చేస్ చేసినటువంటి ఫోన్ అయితే వాళ్ళే తీసేసుకున్నారు, ఇంక్లూడింగ్ బాక్స్ అన్ని యాక్సెసరీస్తో సహా. అందుకే నేను చెప్తాను బాక్స్ యాక్సెసరీస్ అన్నిటిని జాగ్రత్త చేసుకోండి అని చెప్పి. ఈవెన్ ఈ చిన్న ముక్కును చూసారా, అది కూడా నేను వాళ్ళకి రిటర్న్ ఇవ్వటం జరిగింది. సో ఆలస్యం చేయకుండా ఫోన్ అయితే మనం పవర్ ఆన్ చేసేద్దాం. సో హియర్ ఇట్ ఈస్ సక్సెస్ఫుల్లీ పవర్డ్ ఆన్. ఎవ్రీథింగ్ క్లీన్ మొబైల్ ఫోన్నే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇవి బూట్ చేయడం, సెటప్ చేయడం ఇవన్నీ ఆల్రెడీ మీరు చూస్తున్నారు. ఒకవేళ డీటెయిల్డ్ అన్బాక్సింగ్ కావాలంటే ఇక్కడ వదిలేస్తాను. అలాగే డీటెయిల్డ్ టియర్ డౌన్ కావాలన్నా కానీ ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తాను, ఎండ్ స్క్రీన్లో కూడా వదిలేస్తాను. హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. సో ఫైనల్గా నా ఎక్స్పీరియన్స్ వచ్చేటప్పటికి అంటే ఈ ఆథరైజ్ సర్వీస్ సెంటర్స్లో ఫస్ట్ థింగ్ ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటి, ఇట్స్ ఎ బ్రాండ్ న్యూ మొబైల్ బ్రాండ్ కంపెనీ. సో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయినటువంటి కంపెనీ ఏం కాదు. ఎస్టాబ్లిష్ అయిన కంపెనీ అయితే ఆల్రెడీ సర్వీస్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ అయి ఉంటాయి కాబట్టి సో అక్కడ ఇంకొంచెం బెటర్ సర్వీస్ వచ్చేటువంటి అవకాశం ఉంది ఫస్ట్ ఇనిషియల్గా. అండ్ ఇది నేను వెళ్ళిన సర్వీస్ సెంటర్ ఏదైతే ఉందో ఇది డెడికేటెడ్ సర్వీస్ సెంటర్ ఏం కాదు. ఆల్రెడీ రియల్మీ, బోల్ట్ ఇట్లా చాలా రకాల మల్టీ బ్రాండ్ సర్వీస్ సెంటర్స్ ఆథరైజ్ సర్వీస్ సెంటర్ లాగా అయితే వర్క్ చేస్తున్నారు కాబట్టి అక్కడ కొంచెం డిలే అయింది అనుకుంటున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం కొత్త బ్రాండ్, వీటికి సంబంధించినటువంటి పార్ట్ నెంబర్స్ అలాగే వీటికి సంబంధించినటువంటి స్పేర్ పార్ట్స్ కూడా ఇంకా మార్కెట్లోకి అవైలబుల్ లేదు కాబట్టి సో ఇంత టైం తీసుకుంది అని అంటున్నారు. అండ్ అఫ్ కోర్స్ మనం టియర్ డౌన్ చేసాం కాబట్టి అది అవుట్ ఆఫ్ ద వారంటీలోకి వెళ్ళిపోయింది కాబట్టి అవుట్ వారంటీ ఏవైతేనే ముఖ్యంగా టైం తీసుకుంటున్నాయి. బట్ ఆన్ వారంటీ ఉన్న వాటన్నిటిలో 2 లేదా 3 రోజుల్లో వీళ్ళైతే సర్వీస్ చేస్తున్నామని చెప్తున్నారు. బట్ అది నేనైతే ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఎనీవే నాకైతే ఓవరాల్గా చెప్పాలన్నట్లయితే అరౌండ్
22 days తీసుకున్నారు వీళ్ళు టోటల్గా నా మొబైల్ ఫోన్ మొత్తాన్ని రీప్లేస్మెంట్ చేసి కొత్త మొబైల్ ఫోన్ ఇవ్వడానికి. యాక్చువల్గా నేను ఒక ట్విట్టర్లో ట్వీట్ పెట్టాను అన్నట్లయితే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నాకైతే కాల్ వచ్చేది, నా సర్వీస్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోయేది. బట్ నా ఇంటెన్స్ అంతా ఏంటి అంటే అసలు జనరల్గా కామన్ మ్యాన్ అంటే మీరు ఆథరైజ్ సర్వీస్ సెంటర్కి వెళ్తే నథింగ్ ఫోన్ పట్టుకొని మీకు అసలు ఎన్ని రోజులు టైం పడుతుంది అనేటువంటి ఒక ఇన్ఫర్మేషన్ మీకు ఇద్దామన్న ఉద్దేశంతో నేను ఎక్కడ ట్వీట్ కానీ లేదా నేను ఎక్కడ ఏ కంపెనీని ట్యాగ్ చేయటం కానీ లేదా నేను అసలు నా ఇన్ఫ్లుయెన్స్ వాడకుండా నేను ఈ సర్వీస్ అయితే చేశాను. ఓవరాల్గా ఇక్కడ మనకు తీసుకున్నటువంటి టైం అయితే 22 days. సో ఈ సర్వీస్ ఏదైతే ఉందో ఇంకొంచెం బెటర్గా తెచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. వీళ్ళు చెప్పడం మాత్రం ఇనిషియల్గా కొత్త మొబైల్ ఫోన్, ఫస్ట్ మొబైల్ ఫోన్ నాదేనంట, అండ్ దేర్ ఆఫ్టర్ ఆ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి స్పేర్ పార్ట్ బార్ కోడ్స్ కూడా రాలేదని చెప్పి కొన్ని రోజులు డిలే చేశారు. అండ్ ఇది అవుట్ వారంటీలో ఉండటం వల్ల కూడా డిలే అవుతుందని చెప్పి ఇట్లా సెవరల్ రీజన్స్ తోటి ఇది ఓవరాల్గా నాకైతే అరౌండ్ 3 weeks ఆఫ్ టైం అయితే తీసుకుంది నేను సర్వీస్ సెంటర్లో ఇచ్చిన తర్వాత. ఇకపోతే దీనికి నాకైనా ఖర్చు ఎంత అంటే బ్యాక్ ప్యానల్ అలాగే బ్యాక్ సైడ్ ఉండేటువంటి గ్లిఫ్ లైట్ రెండే మన దానిలో డ్యామేజ్ అయినాయి. సో ఈ రెండింటికి గాను వీళ్ళు వచ్చేటప్పటికే సుమారుగా 2400 రూపాయలు ఛార్జ్ చేయడం అయితే జరిగింది. కోర్స్ దీనికి సంబంధించినటువంటి ఇన్వాయిస్ తర్వాత పంపిస్తానన్నారు. ఇవి కొంచెం బెటర్మెంట్గా తీసుకొస్తే బాగుండేదని నా అభిప్రాయం. ఓవరాల్గా చెప్పాలన్నట్లయితే మిక్స్డ్ అభిప్రాయమే ఉంది నాకు. అంటే ఇన్ వారంటీలో ఉన్నటువంటి మొబైల్ ఫోన్స్ ఫాస్ట్గా సర్వీస్ అవుతున్నాయి, కానీ ఇట్లా మనకి ఏదైనా ఫిజికల్ డ్యామేజ్ ఇట్లాంటివి ఏమన్నా ప్రాబ్లం అయినట్లయితే కనుక అక్కడ మీరు కొంచెం డిలేని ఫేస్ చేయాల్సి వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. బట్ ఇప్పుడైతే రెక్టిఫై అయిందని అంటున్నారు. ఎనీవే హోప్ ఫర్ ద బెస్ట్. కాకపోతే ఈ సర్వీస్ ఏదైతే ఉందో ఇంకొంచెం ఫాస్ట్గా ఉంటే బాగుండేదని నా అభిప్రాయం. ఎందుకంటే 35,000 రూపాయలు పెట్టి మనం ఒక మొబైల్ ఫోన్ పర్చేజ్ చేసి అది కూడా బ్రాండ్ న్యూ మొబైల్ ఫోన్ దాంట్లో డిఫెక్ట్ ఉండటం వల్ల లేదా మన చేతుల్లో నుంచి పొరపాటున జారి ఏదైనా ఫిజికల్ డ్యామేజ్ అయినప్పుడు ఆల్మోస్ట్ 3 weeks దాకా మనం సర్వీస్ సెంటర్కి మన మొబైల్ ఫోన్ని హ్యాండ్ ఓవర్ చేయాలంటే ఇప్పుడు నాకంటే ఎన్నో మొబైల్ ఫోన్స్ ఉంటే వేరే మొబైల్ ఫోన్లో సిమ్ వేసుకొని వాడుకోగలను. బట్ నార్మల్ యూజర్కి అయితే కోర్స్ ఒకటే మొబైల్ ఫోన్ ఉంటుంది కాబట్టి అక్కడ వాళ్ళు కొంచెం ఎక్కువ ఇబ్బంది పడేటువంటి అవకాశం అయితే ఉంది. సో సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఇంకొంచెం బెటర్గా ఇంకొంచెం ఫాస్ట్గా తీసుకొస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఓవరాల్గా సర్వీస్ సెంటర్ ఎక్స్పీరియన్స్ అయితే నాకు గుడ్. అంటే అక్కడ ఉండేటువంటి పీపుల్ మనల్ని రిసీవ్ చేసుకోవడం కానీ ఏం లేకుండా కామన్ మ్యాన్ లాగా రిసీవ్ చేసుకోవడం కానీ ఆన్సర్ చేయడం కానీ ఇవన్నీ కూడా వెరీ పొలైట్. నేనైతే హైదరాబాద్ ఖాన్ లతీఫ్ ఖాన్ ఎస్టేట్స్ దగ్గర అబిడ్స్లో ఉన్నటువంటి సర్వీస్ సెంటర్స్ లోటస్ అనుకుంటా F1 సర్వీస్ సెంటర్, సో దానికి నేను విజిట్ చేశాను. సో నాకైతే సర్వీస్ సెంటర్ వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి ప్రాబ్లం రాలేదు. కానీ టీమ్ ఏదైతే ఉందో అంటే నథింగ్ కంపెనీ వాళ్ళు ఈ డివైస్ని పంపించడం ఇట్లాంటి వాటిల్లో కొంచెం నాకు జాప్యం అయితే జరిగింది. అక్కడ నేను కొంచెం డిస్సాటిస్ఫైడ్. ఓకే మనకి పీస్ టు పీస్ రీప్లేస్మెంట్ ఇచ్చారు అండ్ దానికి తగ్గ ఛార్జ్ అయితే తీసుకున్నారు, ఫ్రీగా అయితే ఏమి ఇవ్వలేదు. నో వరీస్, ఇఫ్ మేబీ ట్వీట్ పెట్టుంటే ఫ్రీగానే రీప్లేస్మెంట్ చేసేవాళ్ళేమో, కానీ నాకు అది ఇష్టం లేదు. మీకు అసలు ఎంతవరకు ఛార్జ్ పడుతుంది, ఎలా సర్వీస్ ఉంటుంది అనేదే నా ముఖ్య ఉద్దేశం. సో అందుకే నేను ఎక్కడ ట్వీట్స్ కానీ లేదా కంపెనీని కానీ ఎక్కడ ట్యాగ్ చేయలేదు, ఎక్కడ మెన్షన్ చేయలేదు. సో కంపెనీ పరంగా సర్వీస్ ఏదైతే ఉందో ఇంకొంచెం బెటర్గా ఫాస్ట్గా తీసుకొస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అండ్ నేను చూసిన వాటిలో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇది మల్టీ బ్రాండ్, అంటే అన్ని బ్రాండ్స్ ఉన్నాయి ఇక్కడ. రియల్మీ ఉంది, ఓప్పో ఉంది, వివో ఉంది, అలాగే OnePlus ఉంది, అలాగే మనకి బోల్ట్ ఉంది. ఇలా కాకుండా నథింగ్ మొబైల్ ఫోన్ కూడా డెడికేటెడ్గా సర్వీస్ సెంటర్ తెస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అంటే మల్టీ బ్రాండ్ కాకుండా డెడికేటెడ్గా. సో మీరేమనుకుంటున్నారు లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే బ్రాండ్స్ ఈ వీడియోస్ చూస్తుంటాయి కాబట్టి వీటన్నిటిని మళ్ళీ బ్రాండ్స్ సరిదిద్దుకునేటువంటి అవకాశం అయితే ఉంది. అఫ్ కోర్స్ తప్పులు అందరం చేస్తాం, సరిదిద్దుకునే ఛాన్స్ కూడా ఇవ్వాలి కదా. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.